అవని స్టోరీస్. పెళ్లి కొప్పుకున్న విషయాన్ని మండోదరి ఫోన్ ద్వారా చెప్పిన తర్వాత కమలాకర్ ఇంట్లో అందరి మనసులు తేలికపడ్డాయి. ఆ సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి అవని వెంటనే తన పెదనాన్న కూతురు అనామికకి ఫోన్ చేసింది. అవనికి అనామిక అంటే ప్రాణం. ఏ చిన్న విషయమైనా అవని మొదట అనామికనే సలహా అడుగుతుంది. అక్క, ఫ్రీగా ఉన్నావక్క? నీకు చాలా పెద్ద శుభవార్త చెప్పాలక్క. ఇప్పుడు కాస్త ఫ్రీగానే ఉన్నాను లేవని. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏంటి విశేషం? పిహెచ్డి అడ్మిషన్ ఏమైనా ఖరారైందా? లేదక్క, కానీ నేను చెప్పబోయేది అంతకంటే పెద్ద శుభవార్త అక్క. అదేంటంటే నాకు పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు సురేష్. వాళ్ళకి 10 ఎకరాల పొలం, పాడి పశువులున్నాయి. చాలా పద్ధతి గల కుటుంబం. అవునా? చాలా సంతోషం అవని. కానీ నువ్వు చదువాపేసి పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటే పిహెచ్డి చదవాలన్న కళ ఏమైపోవాలి? నీకు ఇంకో విషయం చెప్పాలక్క. నేను పెళ్లి చేసుకోవడానికి వారికి కొన్ని షరతులు పెట్టాను. అవి నేను పెళ్లి తర్వాత పిహెచ్డి చదువుకుంటానని, ఉద్యోగం చేస్తానని, నా జీతంలో కొంత అంజలి చదువు పెళ్ళయ్యేంత వరకు మా పుట్టింటికే పంపుతానని కూడా స్పష్టంగా చెప్పాను. ఏంటవని, నువ్వు నిజమే మాట్లాడుతున్నావా? ఈ కాలంలో ఇలాంటి కండిషన్లకి ఏ అత్తగారైనా ఒప్పుకుంటారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమక్క. అబ్బాయి సురేష్ గారు నా చదువుని, నన్ను ఎంతో గౌరవించారు. ఆయన చదువుకోలేదు, కానీ ఆయన చాలా గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తక్క. ఆయన కుటుంబ సభ్యులు నా షరతులన్నిటికీ ఒప్పుకున్నారు. అందుకే నేను పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అవని, నీ షరతులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత జీతం పుట్టింటికి పంపుతాను అంటే ఒప్పుకున్నారంటే వాళ్ళు నిజంగా గ్రేట్. కానీ నాకెందుకో మనసులో చిన్న ఆందోళనగా ఉందమ్మా. అంత పెద్ద కోటీశ్వరులు అంత సులభంగా ఎలా ఒప్పుకున్నారా అని నాకు అనిపిస్తోంది. నువ్వెక్కువ ఆలోచించకక్క. సురేష్ గారి కళ్ళలోని నిజాయితీని నేను చూశానులే. ఆయన నన్ను ఎప్పటికీ బాగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. నువ్వు సెలవులు పెట్టి 2 రోజుల ముందే ఈ పెళ్లికి రావాలి నువ్వు, సరేనా? తప్పకుండా వస్తానవని. నా చెల్లెలి పెళ్లి కంటే నాకేది ముఖ్యం కాదు కదా. ఇలా ఉండగా పెళ్లి రోజు రానే వచ్చింది. మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి. పెళ్లి కూతురుగా అవని, పెళ్లి కొడుకుగా సురేష్ పెళ్లిపీటల మీద కూర్చున్నారు. చుట్టూ బంధువులు, స్నేహితులతో ఆ మండపం కోలాహలంగా ఉంది. అనామిక అనుకున్నట్లే 2 రోజుల ముందే వచ్చి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. పురోహితుల వారు మంత్రాలు చదువుతున్నారు. అదే సమయంలో మండపానికి కాస్త దూరంగా ఉన్న ఒక మూల గోడ చాటున మండోదరి, ఆమె కూతురు సింధు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అనామిక ఆ పక్కనే పూల బుట్టలు సర్దుతూ ఉంది. ఏంటమ్మా ఇది? నాకైతే అస్సలు నచ్చట్లేదు. నయ్యా పైసా లేని ఈ దరిద్రపాళ్లతో మనం బియ్యం అందుకోవడమేంటి? పైగా ఆ పొగురుబోత అమ్మాయి పెట్టిన కండిషన్లన్నిటికీ నువ్వెలా ఒప్పుకున్నావమ్మా? నాకైతే చాలా చిరాకేస్తుందమ్మా. సింధు, నీకంటే నేను తెలివిలేని దాన్ని కాదమ్మా. సురేష్ గాడికి చదువు లేదని ఈ చుట్టుపక్కల ఎవడో పిల్లనివ్వట్లేదు. వాడికి పెళ్లి జరగాలి కాబట్టే ప్రస్తుతానికి నేను ఆ అమ్మాయి పెట్టిన కండిషన్లకి నోటి మాటగా తలాడించానంతే. అంటే ఆ షరతులన్నీ నిజంగా నువ్వు ఒప్పుకోలేదా మమ్మీ? అవును. ఈ పెళ్ళైతే జరగని ఆ తర్వాత ఆ అవనిని ఎలా ఆడుకుంటానో, ఆమె ఆటలు ఎలా కట్టిస్తానో నువ్వే చూస్తావు. ఆ మాటలు వినగానే పక్కనే ఉన్న అనామిక ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె గుండె ఆగినంత పనయింది. భగవంతుడా, ఎంత ఘోరం! ఇదా ఈ మండోదరి అస్సలు రూపం? నా చెల్లెల్ని మోసం చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసిందా? నేనిప్పుడే ఈ పెళ్లిని ఆపేయాలి. అందరి ముందు వీరు ముసుగు తీసేయాలి. అనామిక తీవ్రమైన ఆవేశంతో మండపం వైపు అడుగులు వేయబోతుంది. కాని సరిగ్గా అదే సమయంలో, సురేష్ బాబూ, ముహూర్తం దాటిపోతుంది. వధువు మెడలో మంగళసూత్రధారణ చెయ్యి బాబూ. అనామిక ముందుకు వెళ్లేలోపే సురేష్ అవని మెడలో మంగళసూత్రం కట్టి 3 ముళ్ళు వేశాడు. చుట్టూ ఉన్న జనం అక్షింతలు వేశారు. ఇక పెళ్లి తంతు ముగిసిపోయింది. అనామిక అక్కడే స్తంభించిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలో, మండోదరి అసలు రూపం ఎవరికి చెప్పాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె నిలబడిపోయింది. అనామిక మండోదరి అన్న మాటల ఆలోచనలో ఉండగా ఇక అప్పగింతల సమయం రానే వచ్చింది. కమలాకర్, కమలమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంజలి అవనిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పుడు అనామిక మెల్లగా అవని దగ్గరికొచ్చి, అవని, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అవని, ఆడదాని జీవితం పెళ్లికి ముందు ఒకలా ఉంటే పెళ్లి తర్వాత పూర్తిగా మరోలా మారిపోతుంది. ఎందుకక్క అలా అంటున్నావు? అవని, అత్తారిల్లు నీకు ఎన్నో పరిస్థితులు ఎదురవచ్చు. జీవితంలో ఎలాంటి కష్టాలొచ్చినా నిందలొచ్చినా భయపడకుండా వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. నీ చదువుని, నీ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ ఎవరి కోసమూ వదులుకోకు. నీకెప్పుడైనా ఒంటరిగా అనిపించినా, మానసికంగా బలహీనంగా అనిపించినా వెంటనే ఈ అక్కకి ఫోన్ చేయవని. నేను నీకెప్పుడు అండగా ఉంటాను. అలాగే అక్క, నేను వెళ్తాను. అవని సురేష్తో కలిసి కారెక్కి అత్తారింటికి బయలుదేరింది. కారు వెళ్తున్నంతసేపు అనామిక ఆందోళనగా చూస్తూనే ఉండిపోయింది. ఇక అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అవని చాలా బాధ్యతగా నడుచుకుంటుంది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, వంట పనులు తానే ఒంటరిగా చేస్తుంది. మండోదరి, సింధు కూర్చొని చూస్తున్నారే తప్ప ఏ పనిలోనూ అవనికి వాళ్లు సహాయం చేయటం లేదు. ఒకరోజు ఉదయం అవని వంటింట్లో పనులన్నీ పూర్తి చేసి హాల్లోకి వచ్చింది. అప్పుడు మండోదరి, సింధు ఇద్దరూ హాల్లోనే ఉన్నారు. అత్తగారు, వంట, ఇంటి పని అంతా అయిపోయింది. అన్నం కూర హాట్ బాక్సులో పెట్టేశాను. మా వారికి, మావయ్య గారికి కావలసినవన్నీ సిద్ధం చేశాను. ఈరోజు నా పిహెచ్డి క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. నేను కాలేజ్కి వెళ్ళి వస్తానండి అత్తయ్యగారు. అవని అలా చెప్పగానే మండోదరి, సింధు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కాలేజీకి వెళ్తావా ఏంటవని? పెళ్ళై 4 రోజులైనా కాలేదు, అప్పుడే కాలేజ్ అంటూ బయలుదేరావు. ఎంతవరకు నువ్వు చదివిన చదువు చాలు. ఇక నువ్వు కాలేజీకి వెళ్ళేం చేస్తావు? అందుకే చదువు గిదువు అనే ఆలోచనలు మాని ఈ ఇంటి సేవ చేసుకో, నీకు పుణ్యం వచ్చుద్ది. అవును దినా, పెళ్ళైన కొత్త కోడలు ఇంట్లో ఉండి అత్త మామల్ని చూసుకోవాలి గాని ఈ కాలేజీలు, ఈ చదువులేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మండోదరి, సింధు మాటలకి అవని ఒక్కసారిగా షాక్ తినింది. తన అత్తగారి నుంచి ఇలాంటి మాటల్ని ఊహించని అవనికి ఆమె కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అదేంటత్తయ్యగారు అలా అంటారు? పెళ్లికి ముందే మా నాన్నగారితో నేను పెట్టిన షరతులు మీరు ఒప్పుకున్నారు కదా. అందులో ఉన్న ఒక షరతు నేను పెళ్లి తర్వాత కూడా పిహెచ్డి పూర్తి చేస్తానని. దానికి మీరెవరూ అభ్యంతరం చెప్పరని కదా. అప్పుడు అలా ఒప్పుకొని ఇప్పుడేంటి అత్తయ్యగారు ఇలా అంటారు? ఓహో, ఆ విషయం నువ్వింకా మనసులో పెట్టుకున్నావా? అప్పుడేదో మా సురేష్కి పెళ్లి కావడానికి మాట వరస కట్ట ఒప్పుకుంటే దాన్ని పట్టుకొని ఇప్పుడిట ఏలాడుతున్నావా? నేనేదో మా అబ్బాయి సురేష్కి పెళ్లి కావట్లేదని అప్పుడు ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలవే. నీకు కొన్ని షరతులున్నట్టే ఈ ఇంటికి కొన్ని పద్ధతులుంటాయి. పద్ధతులా? అవేంటి అత్తయ్య గారు? నేను చదువుకోవడానికి ఈ ఇంటి పద్ధతులకి సంబంధం ఏమిటి అత్తయ్య గారు? అసలు వందామని సంబంధం ఉంది. నువ్వు రోజు కాలేజ్ అంటూ పుస్తకాలు పట్టుకుని ఊరంతా తిరుగుతుంటే ఈ ఊళ్ళో వాళ్ళంతా నన్ను చూసి నవ్వరా? మొగుడికేమో చదువు రాదు, పొలం పనులు చేసుకుంటున్నాడు, కానీ కోడలు మాత్రం పెద్ద చదువులు చదువుతూ తిరుగుతోంది. ఆ నలుగురు నానా మాట్లాడరో? అవునదినా, భర్త కంటే భార్య ఎక్కువ చదువుకుంటే లోకం ఒప్పుకుంటుందా? నువ్వింకా పెద్ద చదువులు చదువుకుంటే రేపు మా అన్నయ్యని నువ్వు అసలు గౌరవించవు. అందుకే నువ్వు కాలేజీకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. లేదు సింధు, నేనెంత గొప్ప చదువు చదివినా మా ఆయన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. నేను చదువుకుంటే మా వారి విలువ తగ్గదు, పెరుగుతుంది. అత్తయ్యగారు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నా కలలని ఇలా ఆపేకండి. అప్పుడే సురేష్ బయట పొలం పనుల కోసం వెళ్తూ హాల్లోకొచ్చాడు. అవని కళ్ళల్లో నీళ్లు చూసి అతను కంగారు పడ్డాడు. ఏంటమ్మా, ఏమైంది? అవనెందుకేడుస్తుంది? తనని మీరేమన్నా అన్నారా? ఏవండి, మీరే నాకు న్యాయం చేయాలి. అత్తయ్యగారు నన్ను కాలేజీకి వెళ్ళొద్దంటున్నారు, నన్ను చదువు ఆపేయమంటున్నారండి. పెళ్లికి ముందు ఒప్పుకున్న మాటలన్నీ మాట వరుసకి చెప్పిన మాటలని అంటున్నారు. ఏంటమ్మా ఇది? పెళ్లికి ముందే మనం అవని చదువు గురించి మాట్లాడుకున్నాంగా. తన షరతులన్నింటికీ మనం ఒప్పుకున్నాం కదా. మరిప్పుడు తను కాలేజ్కి వెళ్తానంటే తన చదువుకి ఎందుకు అడ్డుపడుతున్నావు? మాటిచ్చి తప్పటం మన పద్ధతి కాదు కదమ్మా. నోర్మీ సురేష్, నీకేం తెలీదు. నువ్వు అమాయకుడివి, లోక జ్ఞానం లేదు నీకు. మొగుడు చదువుకోకుండా భార్య పెద్ద చదువులు చదువుతుంటే లోకం ఎంత ఘోరంగా మాట్లాడుద్దు నాకు తెలుసు. రేపు ఆ మాటలు నేను పడలేను. అందుకే ఈ లోకం మాటల నుండి తప్పించుకోవడానికే నేనిట్ట మాట్లాడుతున్నా. లోకం మాటలతో మనకేం పనమ్మా? అవని ఎంత తెలివైందో మనకు తెలుసు కదా.
అయినా తను చదువుకుంటే మన కుటుంబానికి కదా గౌరవం. నేను అవని చదువుకి పూర్తి మద్దతిస్తున్నాను. తను కాలేజ్కి వెళ్తుంది. సురేష్, నేనెంత చెప్పినా నీకు అర్థం అవ్వట్లేదా? నా మాట కాదని ఈ అవని గనక ఇల్లు దాటి అడుగు బయట పెడితే ఈ రోజు నుండి ఈ ఇల్లు రణరంగం అవుద్ది. జాగ్రత్త. నేను చెప్పినట్టంటావో లేక నీ భార్య మాట అంటావో నువ్వే తేల్చుకో. మండోదరి అల్టిమేటం వినగానే సురేష్ అవని ఇద్దరూ షాక్ తిని నిలబడిపోయారు. అవనికి తన ఆశలన్నీ ఈ రోజుతో ఆవిరైనట్టు అనిపించింది. అప్పుడు బాధతో అవని కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. అవని తన చదువు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సురేష్ తన తల్లిని ఎదిరించి భార్యకు తోడుగా నిలబడతాడా? అనామికకి ఈ విషయం తెలిస్తే ఆమె ఎలాంటి అడుగు వేస్తుంది? ఈ విషయాలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక ఊరిలో మాధవ్, అవని అనే భార్యాభర్తలు ఉండేవాళ్లు. వారికి కొత్తగా పెళ్ళవుతుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎలాంటి కష్టం తెలియని అమ్మాయి అవని. మాధవ్ మాత్రం చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ కష్టపడేవాడు. ఒకరోజు మాధవ్, అవని, నేనొకటి అడగనా? ఏంటండి, ఏమైంది? మన పెళ్ళయి 6 నెలలైంది. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నానా? అయ్యో, అదేం ప్రశ్న? నన్ను బానే చూసుకుంటున్నారుగా. మీ నాన్న నిన్ను కష్టం తెలియకుండా పెంచారు కదా. ఇక్కడ పనులన్నీ నువ్వే చేయాల్సి వస్తుంది. నాన్నకి నేనంటే ప్రాణం. అందుకే అలా నన్ను ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ నాకు ఈ పనులన్నీ చేయడం ఇష్టమేనండి. అయితే నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా? నేను చాలా బాగున్నానండి. నేను నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానవని. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అది నాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సరే, నేను పనికి వెళ్ళొస్తాను అని మాధవ్ పనికెళ్ళిపోతాడు. ఒకరోజు, ఏవండి, నేను ఇన్నాళ్ళు అడగలేదు, అసలు మీరు చేసే పనేంటి? అదేంటి, నేనేం చేస్తానో నీకు తెలీదా? లేదండి, తెలీదే. నేను నమ్మను. మీ వాళ్ళు చెప్పే ఉంటారు కదా. వాళ్లకు తెలిసేమో కానీ నాకు తెలీదండి. నిజానికి సంపాదన గురించి ఏమి చెప్పొద్దని నేనే చెప్పాను. అదేంటి, ఎందుకనవని? మీ గురించి విని, మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. మీది కష్టపడే మనస్తత్వం అనిపించింది. ఇప్పుడు నేనేమైనా చెడు పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే? లేదు, మీరు అలాంటివేమీ చేయరని నా నమ్మకం. నిన్ను అంతలా నమ్మించినందుకు చాలా థ్యాంక్స్ అవని. ఆయన నేనేం చేస్తానో నీకు తెలియాలి. సరే, చెప్పండి నేను రైల్వే స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తూ ఉంటాను అని చెప్పగాని అవని మౌనంగా ఉండిపోతుంది. అవని, అవని, ఏంటి, ఏం మాట్లాడవు? ఏం లేదండి. నీ భర్త ఇలాంటి పని చేస్తున్నందుకు సిగ్గుగా ఉందా? నీ తొందరలోనే ఏదైనా మంచి పని చూసుకుంటానవని. మంచి పని చూసుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. కానీ ఈ పని చేస్తున్నందుకు నేనేమి సిగ్గుపడ్డం లేదు. థ్యాంక్స్ అవని. సరే, అన్నం వడ్డిస్తాను రండి అని అవని భోజనం వడ్డిస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే, అవని, అవని, ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి. భోజనం సిద్ధమా? అయ్యో, అది నేను ఇంకా వంట చేయలేదుగా. ఇప్పుడే చేసేస్తాను. ఒక్క 2 నిమిషాలు ఆగండి. సరే సరే, మరేం పర్లేదులే. ఈ రోజుకి బయట తినేస్తాను, మరేం పర్లేదు అని అక్కడి నుంచి మాధవ్ వెళ్ళిపోతాడు. అవని కాస్త చిన్నపోతుంది. కాసేపటి తర్వాత అవని తనలో తాను, ఛా, ఈరోజు నా వల్లే లేట్ అయింది. నేనే ఆయనకి భోజనం తీసుకెళ్ళిస్తాను అని భోజనం సమయానికి అవని మాధవ్కి భోజనం తీసుకుని వెళ్తుంది. అక్కడ కష్టపడి పనిచేస్తున్న మాధవ్ని చూసి కాస్త బాధపడుతుంది. అవని, నువ్విక్కడేం చేస్తున్నావు? అది ఏంటవని, ఏమైంది? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మీకు భోజనం తీసుకొని వచ్చానండి. అయ్యో, నీకెందుకు శ్రమ? ఇక్కడే ఏదో ఒకటి తినేవాడిని కదా. బయట భోజనం ఏం చేస్తారులే అని. భలే దానివే, నువ్వు రాకముందు ఇక్కడే కదా ఏదో ఒకటి తినేస్తూ ఉండేవాడిని. అదంతా అప్పుడు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా. సరే, ఇంకా నువ్వు ఇంటికెళ్ళు. సరే అని అంటుంది. కాని సాయంత్రం వరకు అక్కడే ఉండి అతని పని మొత్తాన్ని గమనిస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాధవ్ అవనిని చూసి, హరే అవని, నువ్వింకా ఇంటికెళ్ళలేదా? లేదండి. ఏంటి, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? అవును. ఎందుకు అవని, ఏమైంది? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకున్నావు?
ఏవండి, మీ రోజంతా ఇలానే కష్టపడుతూ ఉంటారా? అంటే ఇంకా తప్పదు కదా అవని. కానీ మీరింత చేస్తున్నా వచ్చే డబ్బు మాత్రం కొంచెమే కదా ఇక ఇలాంటి పనులు ఇంతే ఉంటాయి అవని. అని అంటాడు. దాంతో అవని మౌనంగా ఉండిపోతుంది. ఓయ్ అవని, ఏంటి ఏం మాట్లాడకుండా ఏమైపోయావు? ఈరోజు నీకు అసలు... ఏం లేదండి. సరే ముందు ఇంటికి వెళ్దాం పద. ఓ 2 రోజులు అవని దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు, ఏవండి, నేనో మాట చెప్తాను, ఏమనుకోరు కదా? ఏంటవని అది? ఇంటి ఖర్చులన్నీ మీరే చూసుకుంటున్నారు కదా, అందుకే ఇక నుంచి మీ బాధ్యతను నేను కూడా పంచుకుందాం అనుకుంటున్నాను. హా, అర్థం కాలేదవని. అంటే ఇక నుంచి మన ఇంటి కోసం నేను కూడా సంపాదించాలనుకుంటున్నాను. నా సంపాదన సరిపోవడం లేదా అవని? కొద్ది రోజులాగు, వేరే ఉద్యోగం చూసుకుంటాను. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీరొక్కరే కష్టపడడం నాకు ఇష్టం లేదు. నేను కూడా పనిచేశానంటే మనం త్వరగా అనుకున్నవి సాధించగలం కదా. హా, అవును అవుననుకో, కానీ... కానీ లేదు, ఏమీ లేదు. ఇక నుంచి నేను కూడా మీతో పాటు ఏదో ఒక పని చేస్తాను. ఏం చేస్తావని? నాకు కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను అని అంటుంది. ఓ వారం రోజుల తర్వాత అవనికి ఓ మంచి ఆలోచన వస్తుంది. ఏమండి, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటవని అది? మన రైల్వే స్టేషన్ దగ్గర ఉదయాన్నే చాలా మంది ప్రయాణికులుంటారు కదా. అవును, అక్కడ ఎప్పుడు జనాలు రద్దీగానే ఉంటారు. వాళ్ళలో చాలా మంది ఉదయం అల్పాహారం కోసం వెతుక్కుంటూ ఉంటారు. కానీ అక్కడ తినుబండారాలు చాలా తక్కువ. హా, అది నిజమే. అందుకే నేను ఆలు పూరి చేసి అమ్మాలనుకుంటున్నానండి. మాధవ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తాడు. అంతలోనే అక్కడికి మాధవ్ తల్లి సుమిత్ర వస్తుంది. ఒరే మాధవ, ఇంట్లోనే ఉన్నావరే? అవునమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడ? అత్తయ్య, ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? సరే అత్తయ్య, లోపలికి రండి అని అంటుంది. కాసేపటి తర్వాత, అవును, ఏంటి ఇందాక ఏదో పూరి ఆలని వినిపించింది, ఈరోజు ఇంట్లో టిఫిన్ అదేనా అదేం లేదమ్మా అని కాస్త తడబడుతూ అంటాడు. దీంతో సుమిత్రకు అనుమానం కలిగి, రేయ్ నిజం చెప్పు, ఏదో దాస్తున్నట్టుందే నా దగ్గర. ఏమి లేదమ్మా. అత్తయ్య, ఆయన మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు, నేను చెప్తాను. ఏం లేదత్తయ్యా అని తను అనుకున్న ఐడియా చెప్తుంది. ఓ, ఈ ఆలోచన ఏదో బానే ఉందే. అమ్మా, నీకు ఇది ఇష్టమేనా? ఒరే, ఒక్కడివి ఎంత కష్టపడతావు చెప్పు, కోడలికి నేను కూడా సాయం చేస్తానులే, ఇద్దరం కలిసి ఆలు పూరి అమ్ముతాం. అది మా అత్తయ్య అంటే. అయ్యో, చాలు పొగడతలు, ముందు పని గురించి ఆలోచించండి. కానీ అమ్మా, స్టేషన్లు పూరీలు అమ్మడం అంటే జనాలు ఏమనుకుంటారు? జనాలు అన్నం పెడతారా? కష్టపడితే వచ్చే డబ్బే మనకు తోడుంటుంది. అదే మాట నేను చెప్పాను అత్తయ్య. నేను చిన్నప్పుడు మీ నాన్నతో కలిసి బజార్లో బిచ్చి బజ్జీలు అమ్మేదని తెలుసా? అప్పుడు చాలా మంది నవ్వారు, కానీ అదే డబ్బుతో నిన్ను చదివిచ్చావు. మాధవ్ ఆశ్చర్యంగా చూస్తాడు. నిజమా అమ్మా? నాకు ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. కొన్ని కష్టాలు చెప్పుకునేవి కావురా, భరించేవి అంతే. అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, ఇక నుంచి మన ముగ్గురం కలిసి కష్టపడదాం అత్తయ్య. అదే అమ్మా కావాల్సింది నాకు. మరుసటి రోజు తెల్లవారుజామున ముగ్గురు కలిసి పనులు మొదలు పెడతారు. అవని ఏమో పూరీలేస్తుంటే సుమిత్ర ఆలుగడ్డ కూర సిద్ధం చేసింది. అవనే, పూరీలు చాలా బాగొచ్చాయమ్మా, మీ దగ్గరే నేర్చుకున్నాను కదా అత్తయ్య. అత్తకు దగ్గర కోడలు అనిపించుకుంటున్నావు అవనే అని అలా స్టేషన్ దగ్గర బండి పెడతారు. ఆ వేడి వేడి వాసనకు జనాలు చేరుతారు. అమ్మా, 3 ప్లేట్లు ఇవ్వు. నాకు 2 పార్సిల్. అలా కొద్దిసేపట్లోనే బండి దగ్గర జనాలు పెరిగిపోతారు. ఇంతలో అక్కడికి సుమిత్ర బంధువు కాంచన వస్తుంది. సుమిత్ర వదినా, నువ్వేంటిక్కడ? ఎటైనా ఊరికెళ్తున్నావా? లేదొదినా. ఇక్కడ టిఫిన్ తీసుకోవడానికి వచ్చావా? లేదొదినా, ఇది నా కోడలదే. ఏంటి, నిజమా? ఏంటొదినా, ఇది నీ కోడలు రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్ముకుంటుందా? అసలు నలుగురింటే ఏమనుకుంటారో ఆలోచించావా? నలుగురు ఆలోచిస్తే 4 రాళ్ళు వెనకేసుకోవడం చాలా కష్టం వదినా. కానీ ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? నిజాయితీగా పనిచేసి డబ్బు సంపాదించడంలో అవమానం ఏముంటుంది వదినా అని అంటుంది. ఇంతలో పక్కన కొందరు
ఇక్కడ రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్మే అమ్మాయి చాలా మంచిగా మాట్లాడుతోంది. అవునవును, రుచి కూడా సూపర్ గా ఉంది. మాధవ్ గర్వంగా అవని వైపు చూస్తాడు. సుమిత్ర కూడా. చూసావా వదినా, వాళ్ళంతా ఎంత బాగా మెచ్చుకుంటున్నారో. అది కాదు వదినా, రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్మే కోడలని నలుగురు నవ్విపోతారు. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు వదినా. ఏమోనమ్మా, నీ ఇష్టం ఇంకా అని కాంచన వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాధవ్, అవని, ఈరోజు నాకు అర్థమైంది. ఇంటి నిలబెట్టేది ఒక్కరి కష్టం కాదు, కుటుంబం కలిసి పడే కష్టం. అవునరా, నిజాయితీగా కష్టపడే చేతులకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు నన్ను నమ్మారు కాబట్టే ఇలా చేయగలుగుతున్నాను నువ్వేం చేసినా నేను నీకు తోడుగానే ఉంటానవని అని అంటాడు. అలా కొద్ది రోజుల్లోనే వారు మంచిగా స్థిరపడతారు. రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్మే కోడలు అని కొందరు చిన్న చూపు చూశారు. కాని ఆమె తన కష్టంతో అందరి గౌరవం సంపాదించింది. పని చిన్నది కాదు, మనసు, నిజాయితీ, కష్టం గొప్పవి.